అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా నిలవదు. ఒక వైపు నుంచి ఆదాయం వస్తుంటే మరోవైపు నుంచి అనుకోని ఖర్చులు వచ్చి పడుతుంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడూ నిల్గానే కనిపిస్తుంటుంది. హిందూ సాంప్రదాయంలో ఇలాంటి ఆర్థిక ఇబ్బందులకు వాస్తు దోషాలకు లోతైన సంబంధం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో సానుకూల శక్తి పెరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. కొన్ని చిన్న చిన్న వాస్తు నియమాలను కూడా పాటించాలి. ముఖ్యంగా బ్యాంకులో డబ్బు దాచుకునే విషయంలో, ఇంట్లో వస్తువులు పెట్టే విషయంలో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆర్థిక జాతకమే మారిపోతుంది. మనం సంపాదించిన డబ్బును బ్యాంకులో దాచుకునేటప్పుడు కూడా రోజులను చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మంగళ శుక్రవారాలు అత్యంత శుభప్రదం. మీరు పొదుపు చేయాలనుకునే సొమ్మును లేదా బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బును మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో జమ చేయండి. శుక్రవారం లక్ష్మీదేవికి, మంగళవారం శుభకారకుడైన హనుమంతుడికి ప్రీతిపాత్రమైన రోజులు. ఈ రోజుల్లో చేసే పొదుపు మీ ఇంట్లో సంపదను స్థిరంగా ఉంచుతుంది, వృధా ఖర్చులను అరికడుతుంది. ఇంట్లో ధన ప్రవాహం నిరంతరం కొనసాగాలంటే ఉత్తర దిశను సరిగ్గా ఉపయోగించుకోవాలి. లక్ష్మీదేవితో పాటు సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజించడం వల్ల దరిద్రం తొలగిపోతుంది. మీ ఇంటి ఉత్తర దిశ గోడపై కుబేరుడి ఫోటో లేదా విగ్రహం ఉంచండి. ఉత్తర దిశకు కుబేరుడికి అత్యంత ఇష్టమైన దిశ కావడం వల్ల అక్కడ ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది. డబ్బు నిలకడగా ఉండటానికి పైన పేర్కొన్న అంశాలతో పాటు ఈ క్రింది వాటిని కూడా పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచండి. ఇంటి ఈశాన్య దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఖాళీగా ఉంచాలి. ఇక్కడ బరువైన వస్తువులు పెట్టకూడదు. ఈ దిశ ఎంత ప్రశాంతంగా ఉంటే ఇంట్లోకి అంత లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇంట్లో డబ్బు, నగలు దాచుకునే బీరువా లేదా సేఫ్ లాకర్ను ఎల్లప్పుడూ నైరుతి మూలలో ఉంచాలి. అలాగే బీరువా తలుపులు తెరిచినప్పుడు అవి ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లు ఉండాలి. ఇది సంపదను రెట్టింపు చేస్తుంది. మీ జేబులో లేదా పర్సులో పాత బిల్లులు, చిరిగిన కాగితాలు, అప్పులకు సంబంధించిన పత్రాలను అస్సలు ఉంచకండి. ఇవి ప్రతికూల శక్తిని పెంచి డబ్బును ఖర్చు చేస్తాయి. పర్సులో ఎప్పుడు ఒక చిన్న వెండి నాణెం లేదా గోమతి చక్రాన్ని ఉంచుకోవడం శుభప్రదం. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఇల్లు చీకటిగా ఉండకూడదు. అలాగే ఆ సమయంలో నిద్రపోవడం లేదా ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇవ్వడం చేయకూడదు. వాస్తుశాస్త్రం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ఇంట్లోని శక్తులను క్రమబద్ధీకరించే ఒక అద్భుతమైన మార్గం. చిన్న చిన్న మార్పులతోనే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని, మానసిక ప్రశాంతను సులభంగా సొంతం చేసుకోవచ్చు.